అసెంబ్లీ యొక్క పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎలాంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి? ఏ ప్రయోజనాల కోసం చర్చలు జరుగుతున్నాయి? జరగవలసింది ఏంటి అనేది ఒక పాయింట్ అయితే, ఏదో సోషల్ మీడియాలో కొంతమంది ఆ పోస్టులు ఈ పోస్టులు చేస్తున్నారు, రైతుల యూరియా గురించి అని చెప్పిన వాళ్ళ మీద కేసులు బనాయించి చేస్తూ ఉంటే, మరి పెద్దలు గౌరవ ప్రతినిధులు ప్రజాప్రతినిధులు చెప్పేటువంటి వాళ్ళు సాక్షాత్ అసెంబ్లీలోనే అవాకులు చవాకులు పేరుతుంటే, మరి దీని గురించి ప్రభుత్వం ఏముంటుందనేటువంటిది కూడా ఒక ప్రశ్న ఉదయించింది. సో ఈ రెండు ప్రశ్నలకి కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం ఖచ్చితంగా చెప్పదు. ఎందుకంటే అసలు ఏ ఏ రకంగా ఈ ప్రభుత్వం తన ధోరణిని సమర్థించుకుంటుందనేది కూడా అర్థం కానటువంటి స్థితిలో ఉంది. సభలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదు అనేటువంటిది సభా సంప్రదాయం. సభలో ప్రజాప్రతినిధులు ఏమిటంటే స్పీకర్ ఎదురుగా, స్పీకర్ అంటే దాదాపుగా ఒక జడ్జి స్థాయితో సమానం కాబట్టి ఆయన ముందు ఒక బాడీ లాంగ్వేజ్ అని ఉంటుంది, హావభావాలు ఇవన్నీ కూడా చాలా గౌరవంగా వ్యవహరించాలి. అలాంటిది చేసినటువంటి ఒక హావభావాల తీరు చూస్తే ఇది ఖచ్చితంగా స్పీకర్ కుర్చీకి అవమానం. స్పీకర్లో కూర్చున్న వ్యక్తుల సంగతి వదిలేద్దాం, ఆ కుర్చీకే అవమానకరంగా చేశారు. మరి అసలు ఈ వ్యాఖ్యలు కూడా రికార్డుల్లో నుంచి తొలగించాల్సిన అవసరం ఉంది. అది కూడా ఆ ప్రకటన కూడా రాలేదు. తర్వాత అలాంటి వాటిని వారించేటువంటి ప్రయత్నం కూడా స్పీకర్ చేయకపోవడం అనేటువంటిది ఒక విడ్డూరం. ఇక ఆయన ఏం మాట్లాడాడు ఏంటి అనేది దాదాపుగా చూశారు కాబట్టి దాని జోలికి వెళ్లకుండా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది, అంత దారుణంగా మాట్లాడిన పరిస్థితుల్లో ఎక్కడో అమెరికాలో ఉన్నటువంటి చిరంజీవి గారు ఆయన సకాలంలో స్పందించడం వల్ల ఒక రకంగా చెప్పాలి అన్నట్లయితే ఆయన యొక్క పెద్దరికం, అదే రకంగా జగన్మోహన్ రెడ్డి యొక్క గౌరవం మరొక్కసారి ఇనుమడించాయనేది అయితే ఖచ్చితంగా చెప్పక తప్పదు. అది ఇప్పుడు మనం దాని గురించి ఎక్కువగా మనం మాట్లాడుకుందాం. ఈ అవాకులు చవాకులు ఇవన్నీ కూడా ఇదైపోయాయి, కానీ వాటిని స్పృశిస్తూ వీళ్ళ యొక్క వ్యవహార శైలి, చిరంజీవి గారు ఎప్పుడూ కూడా తన మీద ఘాటైనటువంటి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చాలామంది ఘాటైనటువంటి విమర్శలు చేశారు. వాటి మీద కూడా ఆయన పెద్దగా సంయమనం కోల్పోయి, సహనం కోల్పోయి నోటికి వచ్చినట్టుగా మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే మనకు తెలియదు. ఎందుకంటే నాకు ఆయనతో బాగా పరిచయం ఉంది. తర్వాత ఆయన పెద్దరికం గురించి ఒకటి రెండు మాటల్లో స్వానుభవంగా నేను చెప్పాలి అన్నట్లయితే, నేను సంపాదకుడిగా ఉన్నప్పుడు మా రిపోర్టర్లు కూడా కొన్ని ఇష్యూస్ మీద రాసినప్పుడు ఆయన హర్ట్ అయిన సందర్భం కూడా ఉంది. ఆ తర్వాత నేను కలిసినప్పుడు కూడా చాలా సున్నితంగా ఆ విషయాలను వెల్లడించారు తప్ప ఎక్కడా కూడా రిసీవ్ చేసుకునే విషయంలో కానీ ప్రవర్తనలో కానీ ఏ రకమైనటువంటి ఇది రాలేదు. చాలా గౌరవంగానే ఈ రోజుకి కూడా ఆయన చూస్తారు. అదేవిధంగా అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా అయిన సందర్భంలో అప్పటికే నేను జనసేన మీద కూడా ఘాటైనటువంటి విమర్శలు చేస్తున్నా. అయినా సరే వారు నన్ను సాధారణంగా ఆహ్వానించి బొకే ఇచ్చి సేవ వేసి, ఇది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చేసినటువంటి మంచి పదం, దీని గురించి అందరికీ తెలియకపోవచ్చని ఎంతో ఆప్యాయంగా మాట్లాడారు. అటువంటి ఆప్యాయంగా కలిసినటువంటి సమావేశాలు చాలా ఉన్నాయి మా ఇద్దరికి. అవన్నీ కూడా ఇప్పుడు ఇక్కడ మనకి సమయం సరిపోదు. విషయానికి వస్తే చిరంజీవి గారి పెద్దరికానికి సంబంధించి అనేకమైనటువంటి ఉదాహరణలు ఉంటాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పుకుందాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చిరంజీవి పెద్దరికం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకునేటువంటి వ్యవహారాలకు కూడా ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి తర్వాత మనం విషయంలోకి వెళదాం. ఒక సందర్భంలో ఉగాది సందర్భంగా ఆయన ప్రెమిసెస్లోనే అందరికీ కూడా తెలుసు, ఒక సెట్ వేసి అక్కడ కొన్ని కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు. ఆ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే ఫుల్ జనాలు అందరూ కూడా ఉన్నారు. దూరంగా నేను, మా ఇంకొక ఆయన లెక్చరరు రామచంద్రారెడ్డి గారు దూరంగా నిల్చున్నాం. మనకు తోసుకొని వెళ్ళే అలవాటు లేదు కాబట్టి. అయితే ఆ మనుషుల కదలికలు కాస్త ఉన్నప్పుడు ఆ గ్యాప్లో నన్ను దూరంగా చూసి విజయన్న అని చెప్పని ఆప్యాయంగా పిలిచాడు ఆయన, జగన్మోహన్ రెడ్డి గారు. అది ఆయనకు ఉన్నటువంటి ఇది. ఎవరినైనా సరే అన్న అని చెప్పని, అక్కమ్మ చెల్లెమ్మ అని చెప్పని పిలవడం, ఇది ఆయనకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. ఆయన గౌరవానికి సంబంధించి ఆయన గౌరవం ఇచ్చిపుచ్చుకోవడంలో కానీ, ఆప్యాయంగా పలకరింపులో కానీ, వీటన్నిటిలో ఎవరూ కూడా అహంకారపూరితంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడని చెప్పినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. కేవలం రాజకీయ వైరంతో మాట్లాడేవాళ్ళు తప్ప. ఇది ఆయనకు ఉన్నటువంటి సహజ లక్షణం. అదేవిధంగా వీడియోల్లో ఇప్పుడు మనం చూసినట్లయితే చాలా స్పష్టంగా దంపతులు జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన సతీమణి భారతి గారు ఇద్దరూ కూడా చిరంజీవి దంపతులకి ఎదురేగి వాళ్ళని
ఆప్యాయంగా లోపలికి తీసుకెళ్ళడం, తర్వాత కారు దాకా కూడా వచ్చి సాగనంపినటువంటిది ఉంది. అయితే రాజకీయాల్లో ఎక్కడా కూడా ఏంటంటే విశ్వాసం అనేది చాలామందికి ఉండదు. ఆ విశ్వాసం, ఆ కృతజ్ఞత అనే పదాలకు అర్థం ఉండదు. ఎంత కృతజ్ఞతగా వ్యవహరిస్తారనేటువంటి దాన్ని జీవితాన్ని ఇచ్చినటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క మే సంతానం మీదే నోటికొచ్చినట్టు అవాకులు చెవాకులు పీలేటువంటి ఒక సంస్కారం మరి ఎలాంటి సంస్కారమో అటువంటి సంస్కారం మాత్రం అటు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇటు చిరంజీవి గారికి కానీ ఇద్దరికీ కూడా లేదు. అదేవిధంగా వేదికల మీద కూడా చాలా పెద్దరికంగా వ్యవహరించేటువంటి సందర్భాలు, తర్వాత లోపల ఒకవేళ ఇబ్బందిగా ఒక ఎదుటి వ్యక్తుల మీద ఇబ్బందికరమైనటువంటి ఇది ఉన్నా కూడా దాన్ని ఆ అక్కసుని వెళ్ళగక్కినటువంటి సందర్భాలు కూడా ఎక్కడా లేవు. కానీ కొన్ని బాలకృష్ణ వ్యవహారాలను కొన్ని కనుక మనకి అసలు మాట్లాడడం కూడా అనవసరం, అందరికీ తెలిసిందే. కానీ ఒకటి రెండు పదాలని కనుక తీసుకున్నట్లయితే జనవరి 24/12 ఒక రాజకీయ వివాదం అప్పుడు చెలరేగింది. ఏంటంటే మీడియాతో మాట్లాడుతూ కొంతమంది సీఎం అవుదామని కలలు కంటున్నారు, మా నాన్నగారి కాలి గోటికి కూడా వీళ్ళు సరిపోరు అన్నట్టుగా చేసినటువంటి వ్యాఖ్యానం ఆ రోజున జాతీయ ఇంగ్లీష్ పత్రికల్లో కూడా వచ్చాయి. ఇప్పటికీ కూడా దానికి కావాలంటే గూగుల్లో చూసుకోవచ్చు. 2014లో తను ఎవరితోనైనా సరే పోటీ పడతాను అని చెప్పని అప్పుడు కూడా చిరంజీవి గారి మీద కొంత అవాకులు చెవాకులు పేలినటువంటి ఇది ఈ టైమ్స్ ఆఫ్ ఇండియా లాంటి పత్రికల్లో కూడా క్లియర్గా స్పష్టంగా ఉంది. తర్వాత మే 29-30 ఈ టాలీవుడ్ మీటింగ్స్కి, అంటే లాక్డౌన్ తర్వాత వర్క్ రీస్టార్ట్ చేయడం కోసం అని చెప్పని చిరంజీవి గారి యొక్క ఆధ్వర్యంలో సమావేశాలు జరిగితే ఆ మీటింగ్కి తను పిలవలేదని అప్పుడు కూడా కొంత అనుచితంగా వ్యాఖ్యానం చేసినప్పుడు ఆ తర్వాత దాని మీద చిరంజీవి గారు వివరించడం, ఫోన్లో మాట్లాడుకున్నాం, ఇది కమ్యూనికేషన్ గ్యాప్ అని చెప్పని ఆ వివాదానికి కూడా సద్దుమణిగింది. వీటన్నిటికంటే ముందు జరిగినటువంటి పెద్ద వివాదాలు కూడా చాలామందికి బాగా పాపులరే, అవన్నీ కూడా తెలిసినాయి. ఇక ఈ టికెట్ ధరల విషయంలో చిరంజీవి గారు అప్పుడే సీఎంని కలిసినప్పుడు ఏంటంటే పరిశ్రమ ప్రభుత్వ సమావేశానికి ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఆ టిక్కెట్లకు సంబంధించి ఆయన మాట్లాడటం, ఈయన సానుకూలంగా కొంత స్పందించడం కొంతవరకు ఏదైంది. కానీ వారు కోరిన కోరికలు పూర్తిగా నెరవేరకపోవచ్చు. ఆ మాటకు వస్తే మరి ఇక్కడ కూడా తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు వాళ్ళ గొంతెమ్మ కోరికలన్నింటినీ కూడా తీర్చలేదు. కాబట్టి అవన్నీ కూడా ఏంటంటే వేరే అంశాలు. కానీ రిసీవ్ చేసుకోవటంలో దాంట్లో మాత్రం ఎక్కడా కూడా తేడా లేదు. అదే విషయాన్ని చాలా స్పష్టంగా అమెరికాలో ఉన్నా కూడా సకాలంలో, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సకాలంలో ఈయన స్పందించడం అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. అదేవిధంగా ఆ లెటరు వ్యవహారానికి వచ్చే ముందు ఈయన లూజ్ టంగ్ బిహేవియర్ గురించి కూడా బాగా ఇదే మీడియాలో చాలా వచ్చాయి. ఈ మహిళల మీద అశ్లీల వ్యాఖ్యలు చేయటం ఆడియో ఫంక్షన్స్లో, ఆ తర్వాత ఇంకా ఇది నంది ఉత్సవాల్లో ఒక కమ్యూనిటీ గురించి చాలా అబ్యూస్ చేస్తూ మాట్లాడే సందర్భం, చిరంజీవి గారి గురించి అబ్యూజ్ చేస్తూ మాట్లాడిన ఇలాంటివన్నీ ఇక చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పుకుంటూ పోతే అది అనవసరం. కానీ ఇక్కడ ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఆ లెటర్లో అంశాలు కూడా ఒకటి రెండు నేను ఇక్కడ ప్రస్తావిస్తాను. కామినేని శ్రీనివాస్ గారి మాటలపై నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో చూసి ఆశ్చర్యపోయాను, బాధపడ్డానని చెప్పని ఆయన చిరంజీవి గారి లెటర్లో పేర్కొన్నారు. సభలో గౌరవ సభ్యులు చేయరాని వ్యాఖ్యలు బాలకృష్ణ నోటి నుండి రావడం తగదని, పరిశ్రమలో పరస్పరం గౌరవం ఉండాలని ఆయన సూచించారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తన వ్యక్తిగత గౌరవానికే కాకుండా సినీ పరిశ్రమ మొత్తానికి అవమానకరంగా మారాయని చెప్పి మాట్లాడారు. ఇంకా అంతకు మించినటువంటి స్టేట్మెంట్కి ఏముంటుందండి? ఐ థింక్ ఇట్ ఈస్ అ స్లాప్ ఆన్ హిస్ ఫేస్ ఫర్ హిస్ హారిబుల్ కామెంట్స్. తర్వాత జగన్ను కలిసిన భేటీ తన వ్యక్తిగత ప్రయోజనాల కోసమో రాజకీయ ఒత్తిళ్ల వల్లనో కాదని, పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసమే మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు ఆ లేఖలో. సినీ పరిశ్రమ ఐక్యత, చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరూ కలిసి పనిచేయాలని, ఇలాంటి అనవసర వ్యాఖ్యలు పరిశ్రమ ప్రతిష్టకి హానికరం అని చెప్పని అన్నారు. అంటే అది కూడా ఆయన యొక్క పెద్దరికానికి హోందాతనానికి ఒక ఇదిగా చెప్పాలి. ఇక రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే అసెంబ్లీలో అనరాని మాటలు, ఉచ్చరించరాని పదాలని వారు ఉచ్చరించటం, దాన్ని రికార్డుల నుంచి తొలగిస్తున్నానని కూడా ప్రకటన రాకపోవటం, అలాంటి సందర్భంలో ఇది
అప్పటికప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా చిరంజీవి గారు స్పందించినటువంటి తీరైతే ఆయన పెద్దరికానికి ఒక సూచిగా మాత్రమే కాకుండా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఒక రకమైనటువంటి జోష్ నింపాయని చెప్పాలి. ఇది ఒక నైతికంగా వాళ్ళు కౌంటర్ అటాక్ చేయడానికి వెంటనే చాలామంది స్పందించారు. ఈ లెటర్ని బేస్ చేసుకొని కౌంటర్ అటాక్ చేయడానికి కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి ఆయుధంగా పనికొచ్చిందనేది చెప్పాలి. అయితే దీన్ని మనం అనవసరంగా రాజకీయ దృక్కోణం నుంచి చూడటం, రాజకీయపరమైనటువంటి విశ్లేషణ చేయటం తగ్గ అయితే ఈ సందర్భానికి ఇది తగదు. కానీ తర్వాత భవిష్యత్తులో జరిగేటువంటి మార్పులకు సంబంధించి కూడా ఇది సూచనైతే ఈ సందర్భంగా చెప్పక తప్పదు. వాటి గురించి కొంతకాలం తర్వాత ఇంకా ఆథెంటిక్గా మనం మాట్లాడుకుందాం. ఇది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. థ్యాంక్ యూ. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.